హాయ్, నమస్తే. పల్లెటూరు అభిరుచులకు స్వాగతం అండి. నేను ఈరోజు మునక్కాయ తాలింపు చేస్తున్నాను. 6 కాయలు తీసుకున్నాను. ముందుగా కోసుకుందామండి. కోసుకున్నాక కడుక్కుందాము. ఇప్పుడు ముందుగా గిన్నెలో నీళ్ళు పోసుకుందాము మునక్కాయలు కడుక్కోవడానికి. ఇప్పుడు మునక్కాయ పోసుకుందాము. బాగుంటుందండి మునక్కాయ తాలింపు. కొంతమంది దీనిపై తోలు తీస్తారు, బాగుండదండి. ఇలాగనే చేసుకోవాలా, ఇలా తీయకూడదు. తొక్కుతో కూడా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉడికిపోతుంది. అన్నీ నీళ్ళలో వేసుకున్నానండి. శుభ్రంగా కడుక్కుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. కొద్దిగానే పోసుకున్నాను. ఇప్పుడు తరుక్కున్న మునక్కాయలు వేసుకుంటున్నాను. మునక్కాయలకి వాటర్కి సరిపోవాలా, వాటర్ వంచకూడదు. దానిలో ఉండే విటమిన్లు అన్నీ పోతాయండి. దీంట్లోనే మునక్కాయలోనే ఊరిపోవాలా వాటరు. వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు కొద్దిగా 6 స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలా. సాల్ట్ పసుపు అంతా కలనెత్తుకోవాలా. కలనెత్తుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మూత తీసి కలపెట్టుకుందాము. కొద్దిగా ఉన్నాయండి వాటరు, అవి ఇంకిపోయే కొద్దికి కాయకి సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. కరెక్ట్గా నీళ్ళకి మునక్కాయకి సరిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. స్టవ్ తగ్గించుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకుందాం. ఇంకో పాను. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. అలాగే నేను ఉల్లిపాయలు పెద్ద గడ్డ ఒకటి తీసుకున్నానండి, తరిగి పెట్టుకున్నాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. ముందు ఆవాలు వేసుకోవాలా. ఆవాలు ఒకరు మాడినా ఏం కాదండి, పచ్చెనపప్పు మాడిపోతుంది కాబట్టి ఆవాలు వేసుకోవాలా. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. అట్లే ఉల్లిపాయలు వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఉల్లిపాయలు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కావాలనుకున్నాను కాబట్టి వేసుకున్నాను. ఇవి ఎక్కువగా కూడా ఉల్లిపాయలు వేగలేదు, సగం వేగితే చాలు.
ఇప్పుడు వేగిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నాము. నేను నీళ్ళు ఏమి ఉంచలేదు, ఆ నీళ్ళు అంటే దానికే ఆవిరైపోయాయి. బాగా కలబెట్టుకున్నాము. మునక్కాయలు ఆ రోజే చెట్లో కోస్తాయండి. ఉడికేటప్పుడు కాయ 4 పరిచాలుగా చెదిరిపోతుంది. రెండో రోజు వాడుకుంటే చెదరదు. కొద్దిసేపు యాగనిద్దాము. సిమ్లో పెట్టుకున్నామండి మంట. సన్న మంట మీద వాడదాము. సిమ్లో పెట్టుకున్నామండి మంట. సన్న మంట మీద వాడాలా. ఇప్పుడు ధనియాల పొడి చిన్న స్పూన్తో 1 స్పూన్ అండి. అలాగే మిరప్పొడి 1/2 స్పూన్ అండి. ఇప్పుడు మళ్ళీ కలిపెట్టుకున్నాము. దీనికి ఏం తెల్లగడ్డ ఏం అవసరం లేదండి. కలబెట్టేప్పుడు మునక్కాయ పగిలిపోతుంది. కొద్దిగా కలబెట్టుకున్నాము మిరప్పొడి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు కలబెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేరుశనగలు పప్పుల పొడి వేసుకుంటున్నానండి. కొట్టి పెట్టుకున్నాను. ఒట్టి శనగ పప్పులే పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు కలబెట్టుకున్నాము. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాను. కలబెట్టేటప్పుడు సగం పగిలింది కాయ. బాగుంటుందండి, తీయగా ఉంటుంది ఆ కాయ. ఇది అట్నే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. స్టవ్ కట్టేసుకుంటున్నానండి. అయిపోయింది మునక్కాయ తాలింపు.